जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां नमड्डमड्डमड्डमन्निनादमड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्प निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत् धगत् ఓం నమ శివాయ. ఇవాళ పవిత్రమైన కార్తీక సోమవారం, మొదటి సోమవారం అండి. ఇక్కడ చాయ్ హోటల్ దగ్గర శివాలయం ఎన్నేళ్ళ నుంచో చాలా అద్భుతంగా చేస్తారు అన్ని కార్యక్రమాలు. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు మొదలవుతాయి. పొద్దున్నే వచ్చి చేయించుకుంటాం అభిషేకం. ఇవాళ ఇంత తొందరగా వచ్చి చేయించుకోవడం మా అదృష్టం. ఈ గుళ్ళో అంత మహిమగల స్వామి. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి శివుని దర్శనం చేసుకుంటే మంచి జరిగిద్దని ఈరోజు వచ్చి మేము దీపాలు వెలిగించుకొని వెళ్తున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఈరోజు మొదటి సోమవారం చాలా బాగా జరిగింది. దేవుడికి దీపం వెలిగించి అలాగే కాలువలో తెప్పలు వదిలి అవన్నీ బాగా జరిగింది. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ గుడికి.
ఈ గౌండపేట చల్లపరమంగళ దగ్గర శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ స్వామి దేవస్థానంలో ఈవో సీతారామ గారి ఆధ్వర్యంలో, అలాగే ధర్మకర్తలు శ్రీ సూర్యనారాయణ గారు, మాధవరావు గారు, మిగతా సభ్యులు, సేవకులు, అలాగే సలహాదారుల కార్యక్రమంతో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయం కాస్తున్నారండి. మొదటి రోజు ఈరోజు కార్యక్రమం మొదటి కార్తీక మాసం ఈరోజు భక్తులకి 100 కిలోల ప్రసాదం పంచిపెడతారు. అలాగే పూజా కార్యక్రమాలు లోపల నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. సాయంత్రం దాకా మధ్యాహ్నం 12 దాకా పూజలు ఉంటాయండి. 12 నుంచి అలంకారం చేస్తారు. ఏ రోజు అలంకారం ఆ రోజు దాతలు సపరేట్గా ఉన్నారు. పూజా కార్యక్రమాలు కానీ కూడా భక్తులకు అనుకూలంగానే చేస్తారండి. ఎటువంటి ఇబ్బంది కలదు. పోలీసు వారి సహకారంతో, భక్తుల వారి సహకారంతో, మీడియా సహకారంతో, అందరి సహకారంతో కార్యక్రమాలు ఇక్కడ దిగ్విజయంగా చేస్తామండి. 5 వారాలు, 4 సోమవారాలు, ఒక పౌర్ణమి రోజు, అలాగే మన పురోహితులు రాము గారు, పవన్ గారు తదితరుల పెద్దలతోటి లోపల కార్యక్రమాలను దిగ్విజయం కార్యక్రమాలు పూజ చేస్తారండి. అలాగే భక్తులు కూడా వారికి టికెట్లు కూడా పెద్ద ఇబ్బంది లేకుండా కేవలం 30 రూపాయలు మాత్రమే అభిషేకం టికెట్లు పెట్టారండి. శ్రీ బ్రహ్మరాంబ మల్లీశ్వర స్వామివారి దేవాలయ ఆవరణంలో ఉన్న అయ్యప్ప స్వామివారి దేవాలయంలో నవంబర్ 16 తేదీ నుంచి డిసెంబర్ 26 తేదీ వరకు మండల పూజ మహోత్సవము జరుగును. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు గణపతి హోమం, అనంతరం అయ్యప్ప స్వామివారికి అష్టాభిషేకము, ఉష పూజ, మాలాధారణ, ఇరుముడి, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న పూజ, సాయంత్రం అత్తాళ పూజ కార్యక్రమం జరుగును. ఈ కార్తీక మాసం సందర్భంగా నిన్న 2వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు అయ్యప్ప స్వాములకు, భవానులకు, శివదీక్ష స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి పేరుతోనే ఆ రోజు అన్నదాన కార్యక్రమం అన్నీ జరుగుతుంది. ప్రతి వస్తువులు ఏదైనా బియ్యం, పప్పులు, కూరగాయలు వగైరా తమరు ఏమిచ్చినా దేవాలయం ఆఫీస్కి వచ్చి చెప్పి రసీదు పొందవలను. స్వామి శరణం. స్వామి శరణం. సంభవాయ శివతాండవాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమః గుణసంభవాయ శివతాండవాయ శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. तेजाय दिव्य तेजाय विश्वभोजाय नमः. तेजाय दिव्य तेजाय विश्वभोजाय नमः. योगाय योगिश्रेष्ठाय योगदायकाय नमः.
योगेश्वराय योगिश्रेष्ठाय योगदायकाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो शिवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय 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 गुणसम्भवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय 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 परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो रुद्राय नाट्यमुद्राय वीरभद्राय नमो ईशाय सर्वेशाय नागभूषणाय नमो रुद्राय नाट्यमुद्राय वीरभद्राय नमो ईशाय सर्वेशाय नागभूषणाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो
शिवाय दिव्यतेजाय विश्वभोजाय नमः तेजाय दिव्यतेजाय विश्वभोजाय नमः योगाय योगिश्रेष्ठाय योगदायकाय नमः योगाय योगिश्रेष्ठाय योगदायकाय नमः शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः भवाय गुणसम्भवाय शिवताण्डवाय 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 नमः शिवाय परमेश्वराय चन्द्रशेखराय శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం హరిహర ఏకోన్ముఖ మాసం ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం వెలుగులకే వెలుగు వెలిగించిన ఈ దీపం తారలనే కనుమరుగు చేసిన ఈ దీపం
కార్తీక మాసం మొదటి సోమవారం దర్శించుకొని భక్తులకి స్వామివారి అభిషేకం ఉదయం 2 గంటల నుంచి ఉభయదాతలకి మొదలయ్యి అక్కడి నుంచి ఫస్ట్ అభిషేకం, అలాగే 4 గంటలకి రెండో అభిషేకం, అక్కడి నుంచి మిగిలిన భక్తులు కూడా దర్శనం భాగ్యం మరియు ఈ కార్తీక మాసం అభిషేకాల కార్యక్రమం జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు, అభిషేకం చేసుకుంటున్నారు. దేవస్థానం నిండు మొత్తం భక్తులందరూ దీపాలు వెలిగించారు, కార్తీక దీపాలు వెలిగించారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు నటరాజన్ షణ్ముఖం, కార్యనిర్వాహకులు. తొలి సోమవారం రోజు మరి 1 టౌన్ పాస్యవాయలో తొలి పూజ 2:30కే స్టార్ట్ అయింది. తర్వాత రెండవ పూజ 4 గంటలకి. ఇప్పటికే భక్తులు వందల సంఖ్యలో వచ్చున్నారు. ప్రతి ఒక్క భక్తు కూడా ఆ శివయ్య దర్శనం చేసుకుంటున్నారు. ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. నా పేరు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తుల రద్దీ చాలా విపరీతంగా ఉంది. శివదీక్ష తీసుకున్నటువంటి స్వాములందరూ కూడా సుమారుగా 250 నుంచి 300 మంది ఇది ప్రస్తుతానికి మాలాధారణ చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అలాగే భక్తులందరూ కూడా మొదటి సోమవారం కావడంతో కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు అవి చేసుకుని భక్తులందరూ కూడా వెళ్తున్నారు. ఈ నక్తదీక్ష మహోత్సవ కార్యక్రమంలో దేవాలయంలో ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం వారు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, అలాగే ఉచిత మంచినీటి సదుపాయం, అలాగే అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సాయంత్రం 6:30 దాకా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము. ఆడపడుచుల మనోవాంఛలు
जलप्रवाहपावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां नमड्डमड्डमड्डमन्निनादमड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह सम्भ्रम भ्रमन्यलिम्प निर्झरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगत् धगत्